ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 24 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. వ్యాఖ్యాన అంశం: మొదటి దేవాలయపు కలప, 4వ భాగం ఒలీవ చెట్టు, క్రీస్తు ఆత్మ. వ్యాఖ్యానాంశం: మొదటి దేవాలయపు కలప, 4వ భాగం ఒలీవ చెట్టు, క్రీస్తు ఆత్మ. వ్యాఖ్యానం: దేవాలయపు తలుపులు సరళపు మ్రానులు అని ముందే చూశాం. ఈ తలుపులు బంగారు కుసులపై ఒలీవ దిమ్మలకు గట్టిగా బంధింపబడి ఉన్నాయి. ఒలీవ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమని మనకు తెలుసు. దేవాలయం దాని అద్భుత భావాలను ఇంకెవరు పరిచయం చేస్తారు? ఆయనే కదా. లేఖనాల్లోని ఈ మహాద్భుత ఆలయంలో మొట్టమొదట ప్రస్తావించబడింది దేవత్వంలోని మొదటి వ్యక్తి. బైబిల్ ప్రారంభంలోనే 2వ వచనంలో రాజప్రాసాద ద్వారం పైన ఆయనను చూస్తాం. జలములపై అల్లాడుచున్నట్లు గమనిస్తాం. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించదను అని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు దేవుడు. అరణ్య యాత్రలో ఈ ఆదరణకర్త, మార్గదర్శి మనతో కూడా ఉండటం ఎంత సంతోషాన్ని ఇస్తుంది మనకు. మనలను స్వంత ఇంటికి చేరుస్తాడు ఆయన. అంతేకాదు, ఆయన మనలను దేవాలయమందలి అతి పరిశుద్ధ స్థలంలోకి, అనగా పరలోకంలోనికి నడిపిస్తాడు. అందుకే మోషే భక్తుడు అన్నాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. నేటి విశ్వాసమైన మనకి ఈ మాట అన్వయించుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగితివా? యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలినవాడెవడు అని. సశేషం శుభములతో వందనాలు.